సీట్లు కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం నెల్లూరుకి విచ్చేశారు. ఈ సభ ఈరోజు విపిఆర్ గారు దీనిలో చేరారు టీడీపీ పార్టీలో. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది ఇది, ఎందుకంటే ఇది శుభ పరిణామం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి పెద్ద రాజకీయ ధురంధరుడు మరి నెల్లూరు ఆల్రెడీ మీకు తెలుసు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితేనండి, ఆనం గారు అయితేనేంటి, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా ఆల్మోస్ట్ రెబల్ వైసీపీ ఎమ్మెల్యేస్. కానీ ఈరోజు మీరు చూస్తుంటే వీళ్ళే కాకుండా బిగ్ పర్సనాలిటీస్ ఆల్సో దే ఆర్ కమింగ్. ఆల్రెడీ 6 MPs ఇప్పుడు ఐ థింక్ గురుజాలలో వెళ్ళారు సార్, అక్కడ లావు కృష్ణదేవరావు గారు జాయిన్ అవుతున్నారు. అండ్ కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ డాక్టర్ రిజైన్ చేశాడు, దెన్ RRR గారు రిజైన్ చేశారు. అండ్ ఈరోజు మార్నింగ్ వసంత కృష్ణ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నేను ఎప్పుడో కూడా జాయిన్ అవ్వడం జరిగింది December 15th. సో ఈ పరిణామం చూస్తుంటే ఐ థింక్ అనదర్ ఎమ్మెల్యే నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే అందరూ ఈ సైకోపాల నుంచి ఈ రక్షణ పొందాలన్నా, చర్మగీతం పాడాలన్నా అందరం కూడా ఏకమవ్వాలి. అందరం ఏకమై తప్పనిసరిగా ఈ యొక్క జగనాసురుణ్ణి ఇంటికి పంపించాలంటే కృష్ణార్జునులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు ముందుకొచ్చి మరి ఈ యొక్క కలయికలో ఫస్ట్ లిస్ట్ మీరు చూస్తే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిపోయింది జగన్ గారికి. ఎందుకంటే మీరు మంగళగిరే చూస్తే నిన్న అసలు ఎంతమంది కృష్ణులు వస్తారో నాకు తెలియదు. గంజి చిరంజీవి అన్నారు, ఆ తర్వాత ఇంకా ముడుగురు హనుమంతరావు గారు, తర్వాత కాండ్రు కమల గారు, ఇప్పుడు వాళ్ళ కోడలు తెర మీదకి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే వాళ్ళు శత విధాలుగా ఎలాగా ప్రయత్నిస్తున్నారు, ఏ విధంగా క్యాండిడేట్స్ దొరకని పరిస్థితిలో అసలు ఆమె ముడుగురు లావణ్య అనే ఆవిడ కోడల్ ఆఫ్ కాండ్రు కమల. అలాంటి కొత్త కొత్త వ్యక్తుల్ని అసలు మీరు చూస్తుంటే ఒక మీరు మైలవరం వెళ్తే జెడ్పీటీసీకి ఇవ్వడం, దెన్ ఇఫ్ యూ గో అండ్ సీ డిఫరెంట్ ప్లేసెస్ అసలు వాళ్ళు పార్టీ అధ్యక్షులు ఆ పట్టణానికి సపోజ్ సంథింగ్ లైక్ చిల్కలూరుపేట. సో దేర్ ఆర్ అంటే వాళ్ళు అసలు క్యాండిడేట్స్ దొరకని పరిస్థితి ఉంది ఈ రోజుకు. సో కాకపోతే ఇక్కడ మీరు చూస్తే ఈ పండగ వాతావరణంలో ఒక కాన్స్టిట్యున్సీలో కనీసం మీకు 1 డజన్ మంది కనిపిస్తున్నారు క్యాండిడేట్స్, మాకు అని రేసింగ్ టువర్డ్స్ ద సక్సెస్. అంటే ఒక పార్టీ విన్నింగ్ కాంబినేషన్ లైక్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ విన్ కాంబినేషన్కి ప్రజలందరూ కూడా ముగ్ధులై వీళ్ళకి మనం అండగా ఉండాలి. ఎందుకంటే చూస్తున్నారు రోడ్లు ఎట్లా ఉన్నాయో చూస్తున్నారు, గుంతలున్న రోడ్లు, మహిళలు రక్షణ లేని ఆంధ్రప్రదేశ్, అప్పులు ఆంధ్రప్రదేశ్ 12 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు తీసుకురావడం, బటన్ నొక్కటం. అంటే బటన్ రెడీ టైప్లో ఎన్నిసార్లు బటన్ నొక్కుతారమ్మా? ఆ సంపద సృష్టించాలి కదా. నీకు ఏదన్నా చేయాలంటే నీకు ఉపాధి ఎక్కడ, పరిశ్రమలు ఏవి, అమరావతి ఏది? ఆ అమరావతిని కుళ్ళబడిచారు, పోలవరం అడ్రస్ లేదు, వీక్లీ ఆఫ్ అంటారు పోలీసులకి. ఎక్కడుంది వీక్లీ ఆఫ్? సో CPS రద్దన్నారు, వారంలో చేసేస్తాం. ఇంతవరకు చేశారా? అంటే మాట తప్పడు మడమ తిప్పడు అంటారు, కానీ మాట తప్పాడు మడమ తిప్పాడు, నాలుక మడతేసి ఈ మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యాన్నే ఏర్లై ప్రవహిస్తున్న పరిస్థితి ఈరోజు. మద్యం మీద అప్పు అండ్ మద్యానికి ఎక్సైజ్ మినిస్టర్ దళితుడు. ఈ విధంగా చూస్తుంటే ఏ విధంగా ఉంది ఇక్కడ? దళితులకు రక్షణ లేదు, SC ST BC మైనారిటీస్, నా SC నా BC నా మైనారిటీస్ అని పాట తప్పితే వాళ్ళ మీద ప్రేమ లేదు, కార్పొరేషన్ నిధులు లేవు. ఈ విధంగా ప్రజలు, నేను చెప్పట్లేదు, ఇక్కడ ప్రజలే గుర్తిస్తున్నారు. గుర్తించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే పోలవరం అంటే ఏపీ అని మీరు చూసుకుంటే అమరావతి, పోలవరం 2 కళ్ళు లాంటివి ఆంధ్రప్రదేశ్కి. సో ఈ అభివృద్ధి చెందాలి అంటే మనకి భావి భారతంలో ఎలాగా ఒక భవిష్యత్తు కావాలి అంటే మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడ టైఅప్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. అంటే బీజేపీ కూడా టైఅప్. సో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ దట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ విన్ కాంబినేషన్. సో that's the reason everybody want to support them. So today I came all the way from Guntur to support వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ అవర్ బ్రదర్స్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం గారు, దెన్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మెనీ పీపుల్. సో ఇక్కడ చెప్తున్నారు 10 సీట్లు ఏదైతే ఎమ్మెల్యే స్థానాలు లాస్ట్ టైం వైసీపీ గెలిచిందో అవి మొత్తం ఈసారి టీడీపీ జనసేన ఖాతాలో గట్టిగా పడతాయని కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. కనుక ఈరోజు ఈ యొక్క జనసంద్రం చూస్తుంటే ఇక డౌటే లేదు, 2024లో టీడీపీ జనసేన విన్నింగ్ కాంబినేషన్. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. మేడం, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయసాయి